పిలుచుకున్నాడంట? ఎవరి సువార్తను ప్రకటించడానికి ఎవరిని పిలుచుకున్నాడు? ఇక్కడ దేవుడే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఇక్కడ అపోస్తలుగా మార్చబడినటువంటి పౌలును తన సువార్త కొరకు రాత్రి వేళ కాల సమయంలో తన దర్శనం ఇచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నాడంట. ఇదిగో నా సువార్త నీవు ప్రకటించు. మనం అనుకోవచ్చు, సువార్తను ప్రకటించడానికి నాకు ఎవరు లేకపోలేదే అని అనుకోవచ్చు, కానీ ఒక తిమోతి వంటి వాడి దేవుడు నీ కొరకు ఎప్పుడో సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఒక తిమోతి మరి పౌలు యొక్క సేవలో ఎలాగ వాడబడి ఉన్నాడు, పౌలు యొక్క పరిచయంలో ఎలాగ వాడబడి ఉన్నాడంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే దేవుని యొక్క దర్శనము కలిగి ఉన్నట్ట. అపోస్తలుల యొక్క కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాలు కూడా రాత్రి వేళ దర్శనమునందు ప్రభువు మా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? రాత్రి వేళ పౌలు గారిని దర్శించి దేవుడు ఏమంటాడంటే, పౌలు నీవు భయపడకు అని చెబుతూ ఏమంటాడంటే, నువ్వు భయపడకుండా దేవుని స్వార్థ అనగా నా మాటలు నీవు ప్రకటించడానికి వెతుకు భయపడతా ఉన్నావు అని ఇలాగ నేను ధైర్యపరుస్తూ ఏమంటాడంటే మౌనంగా ఉండమంటాడండి. రాత్రి వేళ పౌలు గారిని దర్శించి నువ్వు భయపడతా ఉన్నావు, నువ్వు మౌనంగా ఉండు అని అంటాడా? నువ్వు భయపడకు, అలాగే నీవు మౌనంగా కూడా ఉండకు. ఎందుకంటే నా యొక్క సువార్తను ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అక్కడ పౌలు ఎందుకు భయపడతా ఉన్నాడు? అక్కడ పౌలు ఎందుకు మౌనంగా ఉండడానికి గల కారణం ఏమైనదంటే అక్కడ ఎవరిని చూస్తూ ఉన్నాడంటే దేవుని వైపు చూడట్లేదు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు ఈయన పౌలు? అక్కడ ఉన్నటువంటి ప్రజల వైపును చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకానొక దినం పౌలు ఎలాంటి వాడంట? దేవుని మందిరాలకు వెళ్తున్నటువంటి స్త్రీలను పట్టుకొని హింసించేవాడు, వారిని చాలా కఠినముగా చూసేటువంటి వాడు. అలాంటి సౌలు ఒక్కసారిగా పౌలు ఎలాగ మార్చబడ్డాడు? ఈయన స్వార్థ ఎలాగ ప్రకటించగలుగుతా ఉన్నాడు? ఈయన దేవుని యొక్క దర్శనాన్ని ఎలాగ పొందుకోగలిగి ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారంట. నిజంగా ఈయన స్వార్థ ప్రకటించడానికి వచ్చాడా, లేదా మళ్ళీ అదే విధిగా తన పాత జీవితాన్ని కొనసాగించాలని, మనల్ని ఈడ్చుకెళ్ళాలని, లేదా మనల్ని చంపాలని, మనల్ని కఠినంగా శిక్షించాలని మన మధ్యకి వచ్చాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకవైపున ఆలోచన చేస్తూ మరి పౌలు గారి వైపు చూస్తూ ఉన్నాడు. పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ నేను దేవుడి మాట చెప్తానని అంటున్నాడా? కొంచెం భయం ఉంది. ఏముందంటే అండి, భయం ఉంది. ఏం చెప్తే ఏమంటారు అనేటువంటి మౌనం కూడా తన వెనుక ఉంది. అయితే ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు పౌలుతో? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నీకు ప్రజల వైపున కాదు కానీ ఎవరి వైపున చూడాలి? నా వైపున చూసి నువ్వు మాట్లాడు, నా వైపున చూసి ధారాళంగా నీవు మాట్లాడని తన నోటికి ఏమిస్తా ఉన్నాడంటే ధారాళంగా దేవుని యొక్క సువార్తను గురించి మాటలు ఇస్తా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము కొన్ని మాటలు పలకడానికి భయపడవచ్చు, లేదా దేవుని సువార్తను ప్రకటించడానికి భయపడవచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు తోడై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్తలో ఎక్కడ ప్రకటిస్తా ఉన్నాడంటే యూరప్, ఆసియా ఖండంలోనంటే. ఎక్కడంటమ్మా? మొట్టమొదటిగా క్రీస్తుకును అలాగనే అక్కడ ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘాలకును పౌలు ఏమై ఉన్నాడంటే ఒక రాయబారిగా మారిపోయాడు. ఎలాగ మారాడమ్మా? దేవునికి అక్కడ ఉన్నటువంటి సంఘానికి ప్రజలకి కూడా మధ్యలో మరి పౌలు ఏమైనాడంటే మొదట రాయబారిగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆసియా ఖండంలో సువార్తను ప్రకటించినటువంటి ఎవరైనా ఉన్నారనంటే అది ఒక పౌలేనంటండి. ఎవరంటండి? ఆసియా ఖండంలో దేవుని స్వార్థను మోసుకు వెళ్ళినటువంటి, దేవుని స్వార్థను ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పౌలు మాత్రమే. అక్కడ ఆసియా ఖండంలో సంఘం కూడా స్థాపించబడి ఉన్నదంటే అది ఎవరు కారణము? ఎవరంట? అది కూడా పౌలే. ఆ సంఘము నేటికి కూడా అక్కడ ఉన్నాయంటే. ఎప్పుడంటండి? ఇప్పటికి కూడా ఆసియా ఖండంలో పౌలు స్థాపించినటువంటి సంఘాలు మనకు కనబడతా ఉన్నాయి. పౌలు యొక్క నిదర్శనం ఏంటి అని అంటే సహాయం చేయటం. ఏం చేయటం అమ్మా? ఏ విషయంలో సహాయం చేస్తా ఉన్నాడు? అక్కడ సువార్త అందిన ప్రాంతానికి వెళ్ళి సువార్త అందించే సహాయం చేస్తూ ఉన్నాడు.
సంఘం లేని చోట్ల ఆయన వెళ్ళి సంఘ స్థాపన చేసేటువంటి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు కూడా సంఘానికి కూడా మధ్యలో ఉండి రాయబారిగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన సహాయం ఇప్పటికీ కూడా అలాగనే దేవుడి స్తోత్రం చెప్తాం. అలాంటి సహాయాన్ని దేవుడి దినాన్ని ఎవరికి ఇవ్వబోతా ఉన్నాడంటే నీకు నాకు మనందరికీ కూడా చేయబోతా ఉన్నాడు. భయపడుతున్నావా? భయపడవద్దు. మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉండవలసినటువంటి పని ఏమీ కూడా లేదు. ఎందుకనంటే నువ్వు భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. యెషయా రాసినటువంటి గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుతామండి. యెషయా రాసినటువంటి గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. బైబిల్ తీసిన వారు తప్పగా చదువుతారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గురించి మాట్లాడితే పాత నిబంధన గ్రంథంలో మరొక దేవుడి దాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. ఎవరంటే ఆయన యాకోబుకి కూడా ఇక్కడ ఏమొచ్చిందంటే దేవుని యొక్క దర్శనం రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, నేను ఎక్కడి నుంచి పట్టుకున్నాను? అమ్మ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి, యాకోబు జీవితం మన అందరికీ తెలుసు కదండి. యాకోబు యొక్క జీవితం అందరికీ తెలుసు కదమ్మా. ఎలా ఉండేవాడు? మోసగాడు అయినటువంటి యాకోబు తెల్లవారులు కూడా ఎవరితో పెరుగులాడాడు? యబ్బోకు రేవు దగ్గర దేవుడితో పెరుగులాడినప్పుడు ప్రభువా నీవు నన్ను దాటి వెళ్ళిపోకు, నన్ను దాటి వెళ్ళిపోకు అని ఇలాగ తెల్లవారు ప్రార్థన చేసినప్పుడు మోసగాడైనటువంటి యాకోబుని తొడగూడి మీద కొట్టి ఆయన ఏం చేశాడనంటే ఇశ్రాయేలుగా మార్చాడు. మరి మాసిదోనియాలో కూడా జరిగినట్టు సంఘటన ఏంటంటే యెహోవా ఆత్మ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అక్కడ ఏం చేసిందంటే అక్కడ ప్రకటించడానికి ఒప్పుకోలేదు. కానీ తర్వాత మళ్ళా దర్శనం వచ్చి ఏం చేసిందంటే అక్కడ ప్రకటించవలసిన అవసరత వచ్చింది. అలాగే యాకోబు ఏమన్నాడంటే నేను ఎక్కడ నుంచి పట్టుకున్నాను? భూ దిగంతముల నుంచి నేను పట్టుకొని నేను ఏర్పాటు చేసుకొని నా సేవకుడు అని అన్నాడు. ఒకరి యొక్క కుమారుడు అనిపించుకోండి కంటే, ఒకరి యొక్క కుమార్తెని అనిపించుకోండి కంటే నా సేవకుడు అనిపించుకోవడంలో ఎంత గొప్ప భాగ్యం ఉందండి. దేవుని స్తోత్రం చెబుతున్నాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను మళ్ళా ఎవరికి తోడుగా ఉన్నానంటే నీకే తోడుగా ఉన్నాను అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే భయపడకము, నేను నీకు దేవుడనై ఉండును, దిగులు పడకము, నేనేం చేస్తానంటే బలపరుస్తూ ఉన్నాను, నీకు సహాయం చేయవాడని కూడా నేనే. చూసారండి ఇలాంటి మాట్లాడాలని మనం చెప్తారండి. యాకోబు మరి దేవుడితో మాట్లాడినప్పుడు అంటండి యాకోబుతో దేవుడు ఇలాగంటూ ఉన్నాడంట. ఏమనంటే నీవు నీ పిల్లలను నీవు నీ యొక్క పిల్లలను అనగా నీ కుమారులను పిలిచి ఏం చేయాలంటే దేవుని గురించినటువంటి మాటలు నీవు వారికి తెలియపరచాలి. ఎవరి గురించి మాట్లాడండి? ఆయన అంటూ ఉన్నాడు, కుమారులారా మీ కుమార్తెలను అందరినీ కూడా తీసుకొని రండి. ఇప్పుడు నేను దేవుని మాటలు చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మాత్రం సహాయం నేను చేయకపోతే నేనేమవుదును? నిజంగా మీకు తండ్రి ఆ యొక్క తండ్రి ఉన్నటువంటి ఉద్దేశము, తండ్రికి ఉన్నటువంటి ఆ కష్టము, తండ్రి ఉన్నటువంటి ఆ భారమును మీతో పంచుకొనక ఉన్నట్లయితే నా జీవితము వ్యర్థమే. కనుక దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు చెప్పమన్నది నేను చెబుతూ ఉన్నాను. ఇదిగో దేవుడిచ్చిన సహాయాన్ని నాతో పాటు కూడా మీరు పొందుకోనండి. సహాయం చేయవాడు నేనే అంటా ఉన్నాడు, దిగులు పడద్దు అంటా ఉన్నాడు. అలాగే నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎలాగనంటే నేను నిన్ను బలపరుతున్నాను. బలహీనుడు అయినటువంటి యాకోబుని ఎవరు బలపరిచారంటే దేవుడు బలపరిచాడు. నువ్వు ఎలాంటి బలహీనతతో దేవుడి సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండొచ్చు, కానీ నీ కన్నీటిని అంతటా కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? ఇక్కడ నీ బలహీనతలన్నీ కూడా ఎవరికి తెలుసు? అమ్మ నీకు నాకు తెలియకపోవచ్చు కాదు, కానీ హృదయాంతరంలో ఎదిగినటువంటి దేవునికి ఏది అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక నీ హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా కూడా నీవు ఏ కన్నీటితో దిగమింగుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ దినాన్ని నిన్ను యాకోబును బలపరిచిన దేవుడును నిన్ను కూడా బలపరచబోతావు అన్నాడు అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా.
మరి 43వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒకసారి చూద్దాండి. యెషయా రాసిన గ్రంథంలోని 43వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, భయపడకము. ఎవరికి తోడుగా ఉన్నారంట? మనము ఏ యొక్క భయాలతో దేవుని సన్నిధికి వచ్చామో వారితోనే దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పున నీ సంతానమును తెప్పించేదను. చూసారండి, నలుదిక్కుల నుంచి చెదిరిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నలుదిక్కుల నుంచి కూడా తన సేవకుడైనటువంటి యాకోబుని ఏర్పాటు చేసుకొని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుంచి అన్నిటి నుంచి కూడా చెదరిపోయినటువంటి ప్రజలందరినీ కూడా సమకూరుస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఎవరికి ప్రజలమ్మా? ఇశ్రాయేలీకి ఎవరు ప్రజలు? దేవుని యొక్క ప్రజలు. ఐగుప్తు మొదలుకొని వాళ్ళు ఏమై ఉన్నారంటే, కానాను దేశానికి వెళ్ళేటువంటి మార్గ మధ్యలో ఆ దేశానికి చేరుకోలేక, ఆ యొక్క స్వాధీనం చేసుకోలేక వారు ఏమైపోయారంటే చెల్లా చెదరైపోయి ఎవరికి వారి ఇష్టమైనటువంటి దేవుళ్ళు, దేవతలు అనబడేటువంటి వారిని కొలిచి ఏమైపోయారంటే దేవుని ఉగ్రతకు పాలైపోయారు. దేనికి పాలయ్యారంటమ్మా? దేవుని యొక్క ఉగ్రతకు పాలైనటువంటి వారందరినీ కూడా దేవుడు ఏ చెర నుంచి అయితే మనలో వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు ఏమంటాడంటే, భయపడకండి. అది ఒక దినం అయిపోయింది. అది ఒక దినం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నానంటే, ఇప్పుడైనా మీ మనస్సును మార్చుకొని ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలమ్మా? హబక్కూకు రాసిన గ్రంథంలో, ఆమోస్ రాసినటువంటి గ్రంథంలో ఇలాగ చూస్తూ ఉంటుండగా, ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి మనపూర్వకంగా తిరిగి ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి అని ఆయన ఇలాగ చెబుతూ ఉంటుండగా, ఆ వచ్చేటువంటి వారికి కూడా సమకూర్చేది ఎవరికంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడే. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా అని అదే అంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు ఎవరంట? మమ్మల్ని సృజించింది ఎవరు? మనకు అర్థం కానిది ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సృష్టిని కలిగి చేసినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నాం అంటే పూజిస్తూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం, ఆరాధిస్తాం. దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, ఏమంటే మన చేతుల ద్వారా తయారు చేయబడినటువంటి వారు దేవుడు, దేవతలు కాదు. అలాగే దేవుడు, దేవతలు అనబడేటువంటి వారు ఉన్నట్లయితే మనము రోజుకొక దేవుణ్ణి చేయగలుగుతాం. కానీ మనల్ని ఎలాగ చేశాడైనా ఆయన యొక్క చేతి పని అయినటువంటి మనం, ఎవరి యొక్క చేతి పని అంటే దేవుని యొక్క చేతి పని. ఆరిన నేరం ఏం చేస్తాడంటే ఒక ముద్దగా చేయబడి, అలాగే ఆయనకి జీవాన్ని పోసినటువంటి, జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరు, ప్రియ తల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టికర్తను ఆరాధిస్తూ ఉన్నావా? సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఆరాధిస్తూ ఉన్నావా? నిన్ను సృజించింది ఎవరు? ఇక్కడ ఆమె ఎవరు? దేవుడు. యాకోబుని సృజించిన దేవుడు, నిన్ను నన్ను కూడా సృజించిన దేవుడు. ఈ మర్మాన్ని మనం ఏం చేస్తామంటే మర్చిపోయి సృష్టిలో ఏవేవో కలిగి చేసుకుని మనం దేవునికి అవిధేయులు అవుతాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసిన పని ఏంటంటే, వారికి తెలియనటువంటి దేవుళ్ళను ఆరాధించి దేవునికి ఏం చేశారు? కోపం తెప్పించారు. ఐగుప్తులోని వారు బానిసలుగా ఉండిపోవడం వారి యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళు ఏం చేశాడు? ఫరో యొక్క చేతిలో నుంచి విడిపించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఒక నాయకుడును, మోషేని ఏర్పాటు చేసి ఆ చెర నుంచి విడిపిస్తూ ఉంటే వారు ఏం చేశారంట? ఆయనేమో ఎక్కడికో దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞల పలకను తీసుకొచ్చేటువంటి సమయంలో ఈ ప్రజలందరూ కూడా ఏమంటారంటే, మాకు ఆహారం లేదు, మాకు వస్త్రాలు లేవు, మాకు చెప్పులు లేవు, మమ్మల్ని పోషించేటువంటి నాయకుడే లేడు, ఎందుకు వచ్చిందో మాకు ఇక్కడ, మేము అక్కడే పోయి ఆయన పెట్టేటువంటి ఆహారం మీద తినేము అక్కడే చదువు కదా అని అహరోను మీద మరొక వ్యక్తి మీద సనుగుతూ ఉన్నాడు. అహరోను ఏం చేశాడంట? మీ దగ్గర ఉన్నటువంటి బంగారాలను కూడా ఇవ్వండి అని తీసుకుని వాటిని కరగబెట్టి ఏం చేశాడంట? బంగారు దూడను చేసి అక్కడ ఆ బంగారు దూడకి ఏం చేస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అమ్మ ఏం చేస్తూ ఉన్నారు? ఆయన రానే వస్తూ ఉన్నాడు మోషే 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని వస్తూ ఉంటాడు. దారి మధ్యలో ఉంటూ వీళ్ళు చేసేటువంటి మరి ఘోరమైనటువంటి పనులు చూసి ఆ పలకలు ఏం చేశాడు? ఇప్పుడు
దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలు వాటిపైన రాసుకొని వస్తుంటాడుగా. వీరు దేవుడికి వ్యతిరేకంగా, నాయకుడికి వ్యతిరేకంగా చేసిన పనులను బట్టి ఆయన మరి ఏం చేసినట్టు ఒక్కసారిగా కోపం వచ్చి పాలకులు నేల తీసి పడగొట్టినట్లుగా చూస్తున్నారు. అంటే ఇలాంటి ఉగ్రతకి లోనైనటువంటి వారు ఎవరంటే నలుదిశలకి చెదిరిపోయినటువంటి దేవుని యొక్క పిల్లలు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన ఏం చేశారంటే ఇప్పుడు మరిచి ఎక్కడికి రమ్మంటున్నాడు, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు మీరు రండి అని ఇలా ఆయన చెబుతూ ఏమన్నాడంటే, యాకోబుని సృజించింది ఎవరంటే నేను, ఆయనకి భయం లేకుండా చేసేది ఎవరంటే నేను నిన్ను బలపరుస్తా ఉన్నా, నువ్వు దిగుల పడకు. నీవు మరి చెప్పవలసినటువంటి మాటలు నీ కుమారులకు చెప్పాలి. ద్వితీయోపదేశ కాలంలో ఒక మాట ఉంటుంది, ఏమిటంటే నీవు ఎంటన కూర్చున్నప్పుడు, త్రోవన వెళుతూ ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు అన్నీ కూడా ఎవరి గురించి మాటలు చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి. నేటి దినాల్లో మన పిల్లలకు చెప్తున్నామండి, చెప్తున్నామా? మనకి మనమే దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి, ఆలోచన చేసుకోవడానికి సమయము కాస్త ఉంటుందండి. మరి పూర్వకాల దినాల్లో మనం చూసినట్లయితే యాకోబు, అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ కలిసి ఏం చేసేవారంటే వారి పిల్లలకి కూర్చోబెట్టి ఏం చెప్పేవారంటే దేవుని మాటలు చెబుతూ అని దేవుళ్ళు బలపరిచేవారంట. అలాంటి వారందరూ కూడా ఈ దినాన్ని ఎలా ఉన్నారంటే గొప్ప యాజకులుగా మనకి కనబడుతున్నారు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడని లేదా విశ్వాసంతో నమ్మకంగా దేవుని ఎడల తన జీవితాన్ని కొనసాగించాడు. ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా చూసినట్లయితే దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన వారు. ఎందుకని? ఎవరికి భయపడుతున్నారమ్మా? ఎవరికి భయపడుతున్నారు? మనుషులుగా దేవునిగా ఒక మాట ఉంటా ఉంది, ఏంటంటే శరీరానికి చంపేటువంటి వారికి మీరు భయపడదు. ఎవరు భయపడాలి? ఆత్మను దేహంలో చంపేటువంటి ఒక దేవునికి మాత్రమే. ఒకవేళ నిన్ను మరి దేవుని దగ్గరికి వస్తాను అనేటువంటి సందర్భంలో కొన్ని అభాంతరాలు ఎదురవుతూ ఉండొచ్చు. మన సమాజంలో చూస్తూ ఉన్నాం, ప్రతి చోట కూడా దేవుని మందిరానికి వెళ్ళాలంటే, దేవుని యొక్క వాక్యం వినాలంటే కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, అలాగే కొన్ని వ్యతిరేకతలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయినా సరే నేను దేవుడు ఏమంటున్నాడు, భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను. ఇవి ఎవరి సొత్తు అంటే నా సొత్తు. ఎవరి సొత్తు అమ్మా? నీవైనా నేనైనా మనందరం కూడా ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. నేను మళ్ళా చెబుతూ ఉన్నాను, మనం ఎవరి యొక్క దర్శనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మనం ఎవరి యొక్క దర్శనం గురించి? అపోస్తులైనటువంటి పౌలుకి దేవుడు ఇచ్చిన దర్శనము. ఏంటి దర్శనము? పలానా ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించు. ఆ ప్రకటించే విషయంలో నువ్వు ధైర్యంగా ఉండాలా, బలహీనుడిగా ఉండాలా? ధైర్యంగా ఉండు. నేను ధైర్యపరిచేది ఎవరు? నేనే. నీకు సహాయం చేసేది ఎవరు? నేనే. నేను బలపరిచేది ఎవరు? నేనే అని ఇలాగ ఎంతవరకు కూడా నేను కొన్ని విషయాలు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. 39వ అధ్యాయము యెషయా రాసిన గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. మరియు నీ గర్భమున పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు ఈ చెరలోకి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారంటే వారిని నపుంసకులుగా చేయబడటానికి వెళ్ళిపోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగని 11వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా ఒకసారి చదువుదామండి. యెషయా రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆ దినమందు శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, ఇలాగ కొన్ని ప్రాంతాల నుంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తను రెండో మారు చేయి చాపి పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడమ్మా? రండి, నా దగ్గరికి రండి అని ఆయన ఇలాగ కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో శేషించనిగా బ్రతికి బయట పడినటువంటి వారందరినీ కూడా ఏమంటాడంటే మీరు తిరిగి నా యొద్దకు రండి. మొదటిసారి చేయి చాపాడు, తన వద్ద నుంచి తొలగిపోయారు. ఇప్పుడు మళ్ళా రెండోసారి చేయి చాపుతూ ఉన్నాడు. తప్పుకోవడ తన దగ్గరికి వెళ్ళాలా? తప్పుకోవడ దేవుడి దగ్గరికి వెళ్ళాలా? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మనకి ఏముంది? ఒక భయం వెంటాడుతూ ఉంది. ఆయన మళ్ళా మనం ఏం చేస్తాడు? అన్యజనుల యొక్క చేతులకి అప్పగిస్తాడేమో
నువ్వు మనపూర్వకంగా దేవుని అంత తిరిగినప్పుడు నువ్వు ఎలాంటి భయాలకి కూడా భయపడవు. కనుక ఆయన అంటూ ఉన్నాడు చూడండి, ఆయన చెయ్యి ఎత్తుతూ ఉన్నాడంట, ఆయన ధ్వజము కూడా ఎత్తుతూ ఉన్నాడు, నిలబెడతా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు మరలా పడిపోవడం ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. కనుక నువ్వు దేవునితో ఉజ్జీవింపబడాలి, దేవునితో నీవు అంటకట్టబడాలి, దేవునితో నీవు ఆ సహవాసంలో కొనసాగాలి అనేటువంటిది ఎవరి యొక్క ఉద్దేశం అంటే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, భయపడకు, నేను మరలా చేయి చాపుతూ ఉన్నాను. ఏం చేస్తూ ఉన్నాడమ్మా దేవుడు? చేయి చాపుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి రావాలా, దాక్కోవాలా? దాక్కునేటువంటి వారైతే వారి దేవుని పిల్లలు కాదు. వారి యొక్క జీవితాన్ని సరి చేసుకుని దేవుని చేతులు వారి జీవితాన్ని పెట్టినట్లయితే వారి దేవుని యొక్క కుమారులు అనబడుదురు, దేవుని యొక్క కుమార్తెలు అనబడుదురు అనేటువంటి వాక్యము మనకి చెబుతోంది. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 31 చదువు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 31 వచనం. మరియు ఆయన ఎలా పిలుచుకుంటా ఉన్నాడు అంటే గొప్ప బోరుతో తన దూతలను ఏం చేస్తున్నాడమ్మా? గొప్ప బోరుతో తన దూతను, పౌలు అనేటువంటి ఒక దూతను, యాకోబు అనేటువంటి ఒక దూతను పంపినట్లుగా తన దాసులైనటువంటి వారిని పంపిస్తూ ఉంటా ఉన్నాడు. ఎందుకు? ప్రకటించండి నా పిల్లల కొరకు, వారికి బైబిల్ అన్నీ కూడా తొలగించండి నా పిల్లల కొరకు. ఆ బైబిల్ అన్నీ కూడా తొలగించబడి ఎక్కడికి రావాలంటే నా దగ్గరికి వచ్చినట్లుగా. ఇప్పుడు నోటికి నోరుగా బోరగా ఉండి వాడుకునేది ఎవరికంటే ఆ పరమతండ్రి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, గోడు పట్ట కట్టుకోనండి, బోర ఊది కొమ్ము పట్టుకొని మీరు ప్రకటించండి అనేటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తుంటే బోర ఊదేటువంటి సమయం వచ్చింది, ప్రకటించవలసినటువంటి సువార్త ప్రకటించే సమయం వచ్చింది. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో దూతలను పంపుతా ఉన్నాను, వారు ఆకాశము ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు, అనగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా వాళ్ళ యొక్క పనుల వారికి విధులేంటి? ఏంటమ్మా? దేవుని స్వార్థ ప్రకటించడమే. దానికి పరిమితులు లేవు, దానికి కొలతలు లేవు, దానికి హద్దులు లేవు. దేవుని స్వార్థ సర్వము కూడా ప్రకటించు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో మాట్లాడుతుంది ఏమనంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి కూడా ఏం ప్రకటించాలి? స్వార్థను ప్రకటించి అందరిని కూడా నాకు ఏం చేయాలంటే శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఏం కలిగి చేయాలంటే వారికి బాప్తిస్మము మీరు ఇవ్వండి. అంటే ఆకాశము ఆ కొన మొదలుకొని ఈ కొన వరకు ప్రజలందరూ కూడా ఎవరు వారు? దేవుని వారు. దేవుని దూతలను పంపుతా ఉన్నాడు. అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే నా జనులుగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా చేతులనేటువంటి తన దూతుల ద్వారా ప్రకటించి పట్టుకుంటా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతుంది. నాకు ఇచ్చిన సమయం అవుతుందంటే నేను త్వరగా వేస్తాను. చదువు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినమున మనలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు ఏం చేయబడాలి? ఇదిగో పాతవి గతించుకొని సమస్తము కూడా ఎప్పుడైతే ఇవన్నీ అంటే ప్రాచీన పురుషుడు అనేటువంటి వాడు మన నుంచి తొలగిపోవాలి. నూతన పురుషుడు, ఆంతర్య పురుషుడు, అలాంటి వాడిని ఏం చేయబడాలి అంటే దినదినము కూడా నూతన పరచబడాలి. మన క్రైస్తవ జీవితంలో దేవుడి దగ్గర వచ్చినప్పుడల్లా పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందండి? దినదినము దేవుడు ఏం చేయబడాలి? మనము రూపాంతరము చెక్కబడాలి, దేవుడి ద్వారా చెక్కబడాలి. దేవుడి చేతిలో రాజకీయ మౌంటులుగా మనము వాడబడాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రాచీన పురుషుడు ఏమవ్వాలి? వాడు చనిపోవాలి. అంటే పాతవి గతించాలంటే మనలో ఉన్నటువంటి పాత స్వభావం అంతా కూడా విడిచిపెట్టినట్లయితే
దేవుడు పౌలును వాడుకున్నట్లుగా, దేవుడు యాకోబును వాడుకున్నట్లుగా, ఎలాంటి బలహీనమైనప్పుడు కూడా నిన్ను బలపరిచే దేవుడను నేనే, నీకు సహాయం చేసే దేవుడను నేనే, నేను నీకు తోడై ఉన్నాననేటువంటి గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక మరలా నేను చెప్పినటువంటి అంశాన్ని మరొకసారి చెబుతూ నేను ముగిస్తూ ఉన్నాను. మనం ఏ అంశాన్ని చెప్పుకున్నాం? ఉపవాస ప్రార్థనలు అనేటువంటి నిర్వచనము చెప్తూ ఉన్నాను. ఉపవాసం అని అంటే అర్థం ఏంటి? తిన్న మానేసి వచ్చి కూర్చోవడం కాదు. ఉపవాసం అంటే ఏంటమ్మా? ఆహారం లేని వారికి ఆహారం పెట్టడమును, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటమును, అలాగనే వారిని ఎంట చేర్చుకుంట, ఇది ఏ ఉపవాసము కదా. ఎవరికి ఇది అనుకూలము? దేవుడికి. ఉపవాసం ఒకవేళ ఉన్నట్లయితే వ్యాపారం అనేటువంటిది చేయొచ్చా? చేయకూడదు. మీ దగ్గర పనిచేసేటువంటి వారిని కఠినమైన పనులు చెప్పచ్చా? చెప్పకూడదు. అలాగనే ఆ ఉపవాస దినాన్ని నువ్వు గుద్దులాట అనేటువంటిది కూడా చేయకూడదు. లోకంలో గురించినటువంటి వార్తలు, వ్యర్థమైనటువంటి మాటలు కూడా ఇక్కడ పలకకూడదు. నేను ఉపవాసం ఉన్నాను కదా అని మన సమయాన్ని ఇంటికాడ గడిపామనుకోండి, దానికి ఫలితం ఏమి కూడా కడుపు మార్చుకోవడం తప్ప దాని తర్వాత వచ్చే ఫలితం ఏంటి? అయితే ఉపవాసం ఉండి ఎక్కడ? దేవుడి సన్నిధిలో, దేవుడి పాదాల దగ్గర ఉండి కన్నీరు విడిస్తే ఆ ప్రార్థనకు ఫలితం. ఆ ప్రార్థనలో దేవుడు నేను ఏం చేయబోతా ఉన్నాడు అంటే దర్శించబోతా ఉన్నాడు. ఎలాగనగా పౌలుని దర్శించిన దేవుడు, యాకోబుని దర్శించిన దేవుడు. ఆ దర్శనాలు ఎవరికి ఉపయోగము? పౌలుకు ఉపయోగం లేదండి, యాకోబుకు ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగము? మాసిదోనియా అనేటువంటి సంఘానికి ఉపయోగము. అది అక్కడ ఆ యొక్క సహాయం అవసరమైనది. దర్శించాడు, స్వార్థ ప్రకటించాడు, సంఘ స్థాపన చేశాడు, క్రీస్తుకి ఆ సంఘానికి రాయబారిగా ఉన్నాడు. తన జీవితం అంతా కూడా దేవుని కొరకు వాడబడి ఉన్నాడు. యాకోబు కూడా అంతే. పురుగు వంటి వాడని నన్ను ప్రభువా, నీ వాడుకోవడానికి నా జీవితాన్ని చేతిలో పెట్టాలని పెట్టాడు. తన కుమారులకి అతనికి బోధించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోయిన వారందరినీ కూడా మళ్ళీ ఏం చేశాడు? తోడుకొచ్చినట్లుగా ఇదిగో దేవుడు చేయి చాపుతూ ఉన్నాడు, రండి అని రెండో మారిగా దేవుడు తన ధ్వజము తన యొక్క చేతిని ఎత్తుతూ ఉన్నాడు అని చెప్పి ఇలాగ ప్రకటించి దేవుడి దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారందరినీ కూడా ఆయన అంటూ ఉన్నాడు కదా, మీలో ఉన్నటువంటి ప్రాచీన పురుషుని అంతా కూడా తీసివేయండి, మీలో నూతన పురుషుడు అంతకంత కూడా వర్ధిల్లాలి అని అంటూ ఉన్నాడు. ఆ రీతిగా మనము ఆ దర్శనాన్ని, దేవుడు ఇచ్చేటువంటి ఈ ఉపవాస ప్రార్థన దర్శనాన్ని పొందుకుందాం, రూపాంతరం చెందుదాం, పరిపక్వత చెందినటువంటి క్రీస్తు యొక్క జీవితమును కలిగి ఉందాం. మన యొక్క జీవితాన్ని దేవుడి చేతిలో పెడదాం. అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం. అంటే తలలో వచ్చినట్లయితే అలాగే ప్రార్థనలో ఉందాం. ఈ ఉపవాస కూడిక ద్వారా మరి వ్యర్థంగా వెళ్ళిపోకున్నట్లుగా దేవుడి ఆత్మ ద్వారా పట్టబడి ఎలాంటి భయములు ఉన్నప్పుడు కూడా వాటిని తొలగించబడినట్లుగా దేవుడి దినాన్ని నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. గొప్ప తీర్మానం తీసుకున్నాం. పౌలు వంటి దర్శనం నేను కలిగి ఉండాలని ఆయన, నా గ్రామానికి, నా యొక్క సంఘానికి ఒక పౌలు ఎలాంటి మాదిరి కలిగి ఉన్నాడు. తన వెంట తిమోతిని వెంట పెట్టుకుని ఎలాగన సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అలాంటి నాయన ఈ అన్య జనాంగం మధ్య ప్రభా నన్ను వాడుకో ప్రభా, నాకు ఒక గొప్ప దర్శనాన్ని కలిగించు, నాలో ఉన్నటువంటి భయాందోళన తొలగించు. నేను మౌనంగా ఉండగా నీ స్వార్థను ధారాళంగా ప్రకటించినట్లుగా అయ్యా నన్ను వాడుకో అయ్యా అని ఆయన చేతులు చాపుచుంటుండగా ఆయన చేతుల్లో మన జీవితాలు పెడదాం. ఈ సమయాన్ని వృధాగా పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి జ్ఞానంలోనే నడుచుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందండి. ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాం. ఇదిగో నేను నిన్ను సృజించి ఉన్నాను, నేను నీకు తండ్రిని అయి ఉన్నాను, నీకు దిగులు పడకు, నేను బలపడుతున్నటువంటి ఆదరణకరమైనటువంటి దేవుని మాటల ద్వారా ఆదరణ పొందుకున్నటువంటి ప్రియ సహోదరుడా, నిన్ను ఇంకా అంచులుగా అభివృద్ధి పరచాలని, ఆత్మీయ జీవితం ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను నడిపించాలని ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉంటూ ఉన్నాడు. కనుక ఆ రీతిగా ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, సమయం. ఇంతవరకు మా తండ్రి ప్రభువా
ఉపవాసం కూర్చున్నటువంటి నిర్వచనం తెలియపరిచిన వాడు. ఇదిగోనైనా నీ దర్శనమును బట్టి పౌలును యాకోబును దర్శించిన రీతిగా చెదరిపోయిన వారందరినీ కూడా సమకూరుస్తున్నట్లుగా నీ వాక్యమునైనా సెలవిస్తూ ఉంది. ఇదిగో మా ప్రియుల విదాసుల తండ్రి ఈ నంగవరం ప్రాంతంలోనైనా అయ్యా ప్రభా బుజ్జి గారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస పుడుకులను ఉద్దేశించి ప్రభా ఇదిగో నా దేవ ఎత్తబడినటువంటి వాక్యమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అన్య జనుల మధ్య తండ్రి ప్రభా బలమైనటువంటి సాధనంగా వాడబడుచుంటుందిగా ఇదిగో నీ యొక్క బిడ్డ చేతికి అనేక ఆత్మను అప్పగించడానికి తండ్రి నీ కుమారుని యొక్క సంఘాన్ని వారి కుటుంబాన్ని దర్శించి ప్రభా మీ బలమైనటువంటి అయ్యా మీ మాటలనైనా మరి ప్రకటించిన విధానం బట్టి స్తోత్రాలు. బలమైన కార్యములు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. సంఘాన్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుందండి. ఈ వెత్తబడిన వాక్యమునైనా 30 60 100 ఫలించు భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఇంకా నేను ముందున్నటువంటి దినాల్లో ప్రభా రాత్రికాల సమయంలో తండ్రి అయ్యా ప్రతి ఒక్క సమయంలో తండ్రి మీ నామానికి మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగానైనా ఈ కొడుకులు జరిగినట్లుగా సహాయం చేయండి. ఇదిగో నా వెనుక తండ్రి నీ దాసుల ప్రభా అయ్యానైనా రత్నప్రసాద్ గారు అందించేటువంటి వాక్య పరిచయలు కూడా మీరు తోడుగా ఉండమని ఇదిగో నేను యొక్క దాసు యొక్క కుటుంబాన్ని సంఘాన్ని తండ్రి పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ వారి బిడ్డలు వారి సోదరులందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తూ నేను దీవెనాశ్రవం దయచేయమని అయ్యా నీ చిత్తమైతే మరొకసారి ప్రభా ఇలాగ కూడా నేను స్తుతించి ప్రార్థించి కృపను దయచేయమని మా ప్రభువును ప్రియకుమారు రక్షకునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి బుజ్జి గారు చెప్తున్నారు తప్పలపడుతూ వేసే సంతోషంగా దేవుడికి కలుగుగాక. హల్లెలూయా. చాలా చక్కటి విషయాలు అరగంటలోనే మొత్తం చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. అందుని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి మరొక అమూలమైన సమయాన్ని మరి దేవుడి పనులు వాడి మన సంఘాన్ని ప్రేమించినటువంటి మరి యేసయ్య ఫౌండేషన్ సంఘం తరఫున విశాఖ గారికి ప్రత్యేక వందనాలు. మీకు వందన చెప్పండి అమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి దైవజనులు రత్నప్రసాద్ గారు మనతో కూడా ఉండటము చాలా సంతోషకరము. మరి అలాగే చెల్లి కూడా ఉండటం చాలా, కుటుంబం ఉండడం చాలా సంతోషం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశము చాలా విలువైంది. ఇవాళ మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము అంటే గల కారణము ఈ మధ్యకాలంలో తల్లి ఒక దైవజనుడికి ఫోన్ చేసి మరలా ఎప్పుడు వస్తారండి సంఘానికి, మా సంఘానికి మా ఊరు అని అడిగిందంటండి. ఆ దైవజనుడు అనుకున్నారంట ఈ బాబు నా ఒక వాక్యాన్ని దేవుడు చాలా బాగా ఆ తల్లి హృదయంలో ఉంచారు అనుకుని చాలా ఆసక్తితో పాప దైవజనుడికి మాయ తెలియదు కదండి. చాలా ఆసక్తితో మరలా మీ దైవజనులు పిలిచిలాగా ప్రార్థన చేయండి అమ్మా వస్తాను అంటే, అదే గారు మీరు చెప్పినటువంటి వాక్యానికి నాకు చాలా బాగా నిద్ర పట్టింది. మరలా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నానని ఫోన్ చేసిందంటండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ బలహీనత ఆవిడది కాదు, కానీ దేవుని వాక్యము వినకపోగా ఎవరు చేస్తారు? అపవాదిగాడు చేస్తాడు. ప్రార్థనలో చాలా ఉజ్జయంగా ఉంటాం, నిద్ర రాదు. పాటల్లో కూడా చాలా ఉజ్జయంగా ఉంటాం, నిద్ర రాదు. కానీ వాక్యంలోనే ఎందుకు వస్తుందంటే ఒక మాట చూపించి చెల్లి ఒక పాట పాడుతుంది. రత్నప్రసాద్ గారు ఒక మాస్టర్ గారు కీర్తన గ్రంథంలో చూడండి ఎందుకు నిద్ర వస్తుంది వాక్యం చెప్తున్నప్పుడంటే దేనికి కూడా మనము లెక్క పెట్టం. కానీ వాక్యం ఐదులోకి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు దైవజనులు వదులుతారని నేను చాలా ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా తత్వం కూడా అటువంటిది మీకులా కూర్చున్నప్పుడు. కానీ దేవుడు ఒక వాక్యం వింటున్న తర్వాత ప్రభువా ఇంకేం మాట్లాడతావు నాతో మాట్లాడు అని అడుగుతూ ఉన్నాను. మీకులాగా కూర్చున్నప్పుడు ఎప్పుడు వదులుతాడు దైవజనుడు, ఎప్పుడు వదులుతాడని చూసేవాడిని. ఎందుకంటే వాక్యము తెలియక తెలుసున్న తర్వాత ఎందుకు దేవుడు అడుగుతూ ఉన్నారంటే చూడండి కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం.
ఆ, నా పాదములకు దీపమును, ఎవరి పాదాల దీపమ్మా? నా పాదములకు దీపమును. ఇక్కడ వచ్చిన వారందరికీ అనండి, మళ్ళీ చదవండి బైబిల్లో ఒక వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపమును. ఎవరి పాదాలకి? అక్కడ చూడండి, ఆ ఒక మాట మనం పట్టుకోవాలి. ఎవరైతే వచ్చి వాక్యం వింటున్నామో వారి పాదాలకి ఏంటంట? దీపమైనది. నా త్రోవకు వెలుగై మన త్రోవలకి వెలుగు లేదు. ఇవాళ ఏకేలి విన్నా చీకటి, ఏది చేసినా చీకటి. ఎందుకంటే అన్ని విషయాలు చురుగ్గా ఉంటున్నాము. వాక్యం ఉన్నప్పటికీ ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది, ఎక్కడ లేనటువంటి ఇబ్బంది వచ్చేస్తుంది. అది శారీరకంగా మన లోపం కాదు, కానీ మనకి వెలుగు రాకుండా మన జీవితంలో కార్యాలు దేవుడు చెయ్యాలని చూస్తున్న అపవాదికుడు ఏం చేస్తాడంటే, ఏదోలాగిని నువ్వు కునుకు లేకపోతే ఏదోలాగిని డిస్టర్బ్ చేసి దేవుని ఒక వాక్యాన్ని మనకి దగ్గరగా లేకుండా చేయాలని చూస్తాడు. కానీ మనమైతే ఏం చేయాలంటే, అయ్యా నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవలకు వెలుగు గనక నేను ఎట్టి పరిస్థితుల్లో నీ వాక్యాన్ని నేను మిస్ అవ్వను ప్రభువా, నీ వాక్యం వైపు నా దృష్టి ఉంటుందని ఎవరైతే ఆ ఒక మంచి మనసు కలిగి ఉంటారో వారి జీవితంలో సంవత్సరాలు యేసయ్య దగ్గర తిరిగి మోసపోవకలేదు, కానీ ఉపవాస కూడుకుల ద్వారా నా యేసయ్య ఒక గొప్ప కార్యం చేస్తారు. ఆమె చెప్తామా? ఆమె